నమస్తే, నేను ఇందు. విజయసాయి రెడ్డి గారు అయితే మళ్ళీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. మళ్ళీ ఒక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి అంతా రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరి బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి విజయసాయి రెడ్డి గారు అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏమంటారు మరి? నిజంగానే బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆయన స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తుందంటారా? అంటే విజయసాయి రెడ్డి గారి ప్రస్థానం తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారితో అతను విభేదించాడని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతారని కానీ ఎవరు భావించట్ల. ఈ జరుగుతున్నటువంటిది కూడా ఇప్పుడు నేను మొన్న అక్కడికి వచ్చి విజయవాడ సిఐడి వాళ్ళ ముందు వివరణ ఇచ్చిన సందర్భంగా మద్యానికి సంబంధించిన దాంట్లో ఎదురు ప్రశ్న ఆయన వేస్తున్నాడు. మీకు చెప్పాలా? రాజకీయాల్లో వచ్చేటప్పుడు మీకు చెప్పి రావాలా? నా ఇష్టం కదా, నేను రావచ్చు మానుకోవచ్చు. వ్యవసాయం చేస్తానంటే చేస్తానన్నాను, ఇప్పుడు మానుకుంటాను. మీకు చెప్పాలని చెప్పని చాలా విస్పష్టంగా అడుగుతూనే ఉన్నాడు. అలాగే ఇప్పుడు జనాలందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే, సహజంగానే భారతీయ జనతా పార్టీలో అంటే ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా అతను భారతీయ జనతా పార్టీలో చేరతాడనే అభిప్రాయం అయితే ఉంది. ఎందుకు ఉంది అంటే, చెబుతున్న ఏదో సంచలన విషయాలు బయట పెడతాడు, ఆ పార్టీలోంచి దూరం అయ్యాడు, 2వ స్థానం నుంచి నాది 2000 స్థానం అని చెప్పి అతనే చెప్పుకుంటున్నాడు. మరి వాళ్ళు నాకు అన్యాయం చేశారని అతనే చెప్పుకుంటున్నాడు. సమయం సందర్భం లేకుండా అడగకుండానే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విషయంలో స్పష్టంగా చెప్పాడు, మద్యానికి సంబంధించింది. ఇన్ని విషయాలు చెబుతున్నాడు కదా, నిజంగానే అతను అన్ని విషయాలు రేపు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డిని కారాగారంలో పెడతారని చెప్పి చాలామంది సంకలు గుద్దుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయాలన్నీ అతను బయటపెట్టేవాడైతే సిబిఐ వాళ్ళకు ఈడీ వాళ్ళకు చెప్పేవాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్పేవాడు కదా. ఇక్కడ కూడా నిన్న జరుగుతున్నప్పుడు కానీ అంతకుముందు జరిగినప్పుడు కానీ నా ఇంటికి ఎవరెవరు వచ్చారు, మేము 5గురు మాట్లాడుకున్నాము, నాకు పార్టీలో పెద్దలు పరిచయం చేశారు కాబట్టి నేను ప్రోత్సహించాను, ఇలాంటి వాడు అనుకోలేదని చెబుతున్నాడే తప్ప, అంటే అతను సహజంగానే ఒక విషయం మనం మాట్లాడుకోవాలంటే దానికి సంబంధించినటువంటి పాలసీని ఎక్కడన్నా రూపకల్పన చేయాలి అంటే దానికి సంబంధించిన నిష్ఠాతులు అందరు కలిసి కూర్చొని ఎలా చేయాలి ఏందని మాట్లాడుకుంటూ ఉంటారు. మద్యపానం నిషేధం చేస్తాము అని చెప్పిన వాళ్ళు ప్రకటించిన తర్వాత మద్యం తయారు చేసే దానికి వీళ్ళకి పెట్టుబడి పెట్టాడంటేనే అక్కడ కుట్రకోణం అర్థమైపోతా ఉంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసిన దానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారనే కదా. అంటే అతను దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అది చాలామంది గమనించట్లేదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు అన్నట్లు మేమేం మాట్లాడుకున్నాము. కాబట్టి ఇప్పుడు కొత్తగా కసిరెడ్డి నుంచి మిథున్ రెడ్డి గారు వచ్చాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు వచ్చేసాడు, అంతే కదా. మేము మాట్లాడుకున్నాం అని చెబుతున్నాడు, హైదరాబాద్లో కావచ్చు విజయవాడలో కావచ్చు. ఇప్పుడు ఇట్లా అన్నీ చెబుతూ పోయినసారి కూడా చుట్టూ ఉన్న క్వార్టరీ ద్వారా నేను బయటకు వచ్చేసాను, నేను దిగిన మెట్లు వాళ్ళు ఎక్కుతున్నారు, నా స్థానానికి వాళ్ళు వస్తున్నారు అనే మాట్లాడుతున్నాడు. నేను అన్ని పచ్చి నిజాలే చెబుతాను, ఇంతవరకు అసలు పొరపాటును కూడా ఇప్పుడు అబద్ధం చెప్పలేదు అని చెప్పని అతను చెబుతున్నాడు. అతను మరి ఈరోజు అతను మాట్లాడేది ఇప్పటి వరకు అభియోగాలన్నీ అతని మీదే. నిన్న ఒక అడుగు ముందుకేసి 2014 నుంచి 2019లో అధికారంలో వచ్చిన తర్వాత నవంబర్ వరకు అన్నీ నేనే చూసుకున్నాడని చెప్పాడు కదా. అంటే ఇక్కడ అతను చెప్పే మాటలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అతను చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయి, ఇది ఒకసారి కనుక ప్రజలు గమనిస్తే అతను మధ్యలో కొంతమంది చెప్పినయే నేను మాట్లాడాను తప్ప నేను సొంతంగా ఏం మాట్లాడలేదని కూడా అతను చెప్తానే ఉన్నాడు. అంటే పార్టీ నిర్ణయించిన దాని ప్రకారమే నేను మాట్లాడి అందరిలానే చెబుతానే ఉన్నాడు, ఆ పార్టీ నుంచి బయటకు వెదిలిగే వాళ్ళందరూ. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతున్నాడు, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాడు అంటే ఒకటి మాత్రం నేను గట్టిగా చెబుతాను, ఈరోజు ఏ రాజకీయ పార్టీనైనా వాళ్ళ పార్టీలో వచ్చి చేరే వాళ్ళని కనుక చూసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క అంటే గత చరిత్ర కావచ్చు, లేకపోతే వాడు ప్రజలకు సేవ చేసిన విధానం కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన మంచి పనుల గురించి కావచ్చు, అవతల పార్టీతో విభేదాలకి ఆ వ్యక్తి గుణగణాలను దృష్టిలో పెట్టుకొని మంచి వ్యక్తులు వీళ్ళు మేము చేర్చుకుంటున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి ఆస్కారం అయితే ఏ పార్టీకి లేదు. ఎందుకంటే అధికారం ఎక్కడుంటే అక్కడ చేరుతూ ఉన్నారు ప్రతిపక్షం ఉన్నప్పుడు. మళ్ళీ ఎన్నికలు రాబోయే సమయంలో ఒకవేళ ప్రతిపక్షం మళ్ళీ అధికారంలో రాబోతుందంటే అటు నుంచి అటు వెళ్ళిపోతూ ఉన్నారు.
పార్టీలు చేర్చుకోవడానికి నిబద్ధత లేదు. భారతీయ జనతా పార్టీ అతీతం కాదు, దానికి జనసేన అతీతం కాదు. మన వరకు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా అతీతమే కాదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా వరకు ఈ 3 పార్టీలోనే కదా చేరుతుంది, వేరే పార్టీలో చేరట్లేదు, కాంగ్రెస్ పార్టీలో చేరట్లేదు. ఎందుకంటే అది అధికారంలో రాదని ఇలా తెలుసు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాడు, అది ఒక సంచలనం అని చెప్పి మనం భావిస్తే అంతకంటే విచిత్రం ఇంకేం ఉండదు. అది జరుగుతూనే ఉంటుంది. నాటకాలు ఆడుతూ ఉన్నారు తప్ప ఏ రాజకీయ పార్టీ నాయకులైనా అభియోగాలు వచ్చిన వాళ్ళందరూ కారాగారంలో కూర్చోవట్లేదు. రాజ్యసభ సీటు కాకుండా మరో పదవిపై దృష్టి సారిస్తున్నాడు అన్నది ఎంతవరకు? ఇవన్నీ ఊహగానాలు. అదే నేను చెబుతుంది. ముందు ఆ పార్టీలో చేరాడు అంటే అతను ఏమీ లేదు, సచివుడు అని భావించినట్టే కదా. అవును. కాబట్టి వాళ్ళు ఏ పదమైనా ఇవ్వచ్చు. రేపు రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వచ్చు, లేదంటే మళ్ళీ కేంద్రంలో మంచి పదవి ఇవ్వచ్చు, గవర్నర్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. పార్టీలో చేర్చుకున్న తర్వాత మంచివాడనే కదా వాడు చేర్చుకుంటుంది. కాబట్టి ఏదైనా ఇవ్వచ్చు, అభ్యంతరం ఎలాగైతే ఉండదుగా. ఈ కసిరెడ్డి గారిని దూషించి మళ్ళీ వెంటనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న వెనకాల దానికి అదే చెప్తుంది. అంటే అతను నిలకడలేదు, అతను నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలు దూరంగా ఉంటానని చెప్పిన వ్యక్తి నిన్న మాట్లాడేటప్పుడు చూసుకుంటామంటే నా ఇష్టం, మీకు చెప్పాలా, మీ అనుమతి తీసుకోవాలని చెప్పి ఎదురు ప్రశ్నిస్తా ఉన్నాడు. నేను నా మీద వ్యతిరేక రాస్తున్నారు, సాక్షి దినపత్రిక కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు, నేను తయారు చేశాను దాన్ని పెంచి పోషించింది నేను అని చెప్పి చెప్పుకుంటున్నాడు కదా. అంటే ఆ రోజు అధికారంలో రావడం కోసం వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నిటికీ నేనే చేశాను ఒప్పుకున్నట్టే కదా. సాక్ష్యం అన్నట్టు అతనే సాక్షి కింద లెక్కేసుకోవాలి కదా ఈరోజు. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు ఆ పార్టీలోకి వెళ్తున్నారు అంటే వరుసని మనం చూసుకుంటాం. అందుకే నేను అంటుంది దీని వెనకాల ఒక పెద్ద ప్లాన్, ఒక స్కెచ్ వేసే ఒకటి అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీలో పంచన జరిగితే మన మీద ఉన్నటువంటి అభియోగాలని తప్పించుకోలేకపోయినా ప్రస్తుతం ఈ అధికారం ఉన్న 5 సంవత్సరాలు దాని గురించి పెద్దగా పట్టించుకోరు, ముందుకెళ్ళదని అందరూ భావిస్తున్నారు. జరుగుతున్నాయి అన్ని, చాలా కుంభకోణాలు బయటకు వస్తున్నాయి, లిక్కర్ స్కామ్ కానీ అన్ని. ఇప్పుడు ఒక గన్నులు కావచ్చు, లిక్కర్ కావచ్చు, చాలా విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇళ్ల స్థలాలకు సంబంధించింది కావచ్చు, బైజూస్ కావచ్చు. ఏ అధికార పార్టీలు ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని విమర్శిస్తారు, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శిస్తుంది. ఈ విమర్శలతో సరిపోతున్నాయి తప్ప ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు. చర్యలు తీసుకున్నప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే తప్పులు అధికారంలో ఉండి తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళ శిక్షలు పడితే ఈ పార్టీలు ఏమి చేర్చుకోవు కదా. కాబట్టి ఒకటి మాత్రం చాలా స్పష్టం, 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి, జరిగిన నష్టానికి ప్రజల మనోభావాల్లో ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండవ ముద్దాయి విజయసాయి రెడ్డి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ముద్దాయిలు కావచ్చేమో కానీ వీళ్ళిద్దరికే ప్రధాన భూమిక. ఆ రాష్ట్రంలో జరిగిన నష్టం, కష్టం అన్నిటికి కూడా ఈ రోజు నాకేం సంబంధం లేదని చెప్పుకున్నా కూడా విజయసాయి రెడ్డి దాని నుంచి మంచాడని చెప్పుకోవడానికి ఆస్కారం అయితే ఉండదు. కాకపోతే ఆ పార్టీలో చేర్చుకుంటున్నారు అంటే, భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటున్నారంటే వాళ్ళు అధికారంలో ఇక్కడ లేరు. అంటే అధికారంలో పాలు పంచుకుంటున్నా వాళ్ళు 10 స్థానాలకే పోటీ చేశారు. మరి దాన్ని పెంచుకునే క్రమంలో వాళ్ళ బలాన్ని పెంచుకునే క్రమంలో నాయకులను చేర్చుకుంటారు వాళ్ళు. జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా. మరి ఓడిపోయిన వాళ్ళు, ప్రజలు తిరస్కరించిన వాళ్ళు, వీళ్ళు పనికి మాలిన వాళ్ళు అని చెప్పని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఓడిపోయిన వాళ్ళని చేర్చుకుంటున్నారు అంటే ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఏ పార్టీ కూడా సిద్ధాంత ప్రకారం, సిద్ధాంతాల మీద మేము ఫలాని పోరాటం చేసి పార్టీగా వచ్చాం, ఫలానా విషయాల్లో మేము పార్టీని పెట్టాం, ప్రజల కోసం పార్టీ పోరాడుతుంది, ప్రజా సమస్యల మీదే పోరాడుతుంది, ప్రజల అవసరాలు తీర్చడానికి మేమున్న అధికారంలోకి వచ్చామని చెప్పుకోవడానికి ఏ పార్టీ కూడా నైతిక అర్హత లేదు. అది మాత్రం చాలా స్పష్టం. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే.